మోషే పెద్దవాడయ్యాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఎప్పుడైతే ఆయన పెద్దవాడయ్యాడో అప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. విశ్వాసయాత్రలో మనం దేనిని ఎంచుకోవాలి, దేని మేలని ఒప్పుకోవాలి, వేటిని విడిచిపెట్టాలి, ఆ స్పృహ, ఆ ఒక ఎదుగుదల దేవుని ప్రజలకి కలుగునుగాక. మోషే ఎదిగాడు. ఏ విషయాల్లో ఎదిగాడు? ఇక్కడ మనం ఈ పట్టికంతా చదివితే విశ్వాస వీరుల జాబితా లేకపోతే విశ్వాస వీరుల పట్టికను అక్కడ మనం చదువుతూ వస్తాం. అందరికీ లభించలేదు అక్కడ భాగ్యం. ఆధార్ కార్డులో మీ పేర్లు ఉండొచ్చు, రేషన్ కార్డులో కూడా కొందరి పేర్లు ఉండొచ్చు, గ్రీన్ కార్డు కొంతమందికి రావచ్చు. అండ్ మన 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 ఏరియాలో పింక్ కార్డ్ అని, ఆ తర్వాత ఏదో ఉంటాయి కదండి రేషన్ వాళ్ళకి, వైట్ కార్డ్ అని, పింక్ కార్డ్ అని, మొత్తం మీద వాటిలో మీ పేరు, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, ఆల్రెడీ స్వాస్థ్యం ఉంటుంది. మరి ఏం చేశారో మనకు తెలియదు, కానీ మరి ఎవరు రికమెండేషన్ చేశారో కానీ పేదవాడికి రావాల్సిన అన్నీ కూడా వీళ్ళకి వస్తుంటుంది. పేదవాళ్ళకి రావాల్సినవి వీళ్ళకి వస్తుంటుంది. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంటుంది, వాళ్ళకి కాస్ట్లీ కార్లు ఉంటాయి, కానీ ఫంక్షన్ అవన్నీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో మొత్తం మీద ఏ మరమ్మతు చేశారో తెలీదు, ఏం చేశారో తెలియదు, మొత్తం మీద ఆ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించేసుకుంటారు, తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, లోక సంబంధంగా మనం ఎక్కడైనా మనం స్థానాన్ని సంపాదించుకోవచ్చు, మన పేరు అక్కడ లిఖించబడేటట్లు ఏదో రికమెండేషన్ మీద మనం వెళ్ళి చేరవచ్చు. కానీ విశ్వాస వీరుల పట్టికలో ఎవరైతే విశ్వాస వీరులుగా జీవించారో, ఎవరు విశ్వాసంతో బ్రతికారో, ఎవరైతే విశ్వాసములో ఎదిగారో వాళ్ళ పేర్లు మాత్రమే లిఖించబడుతుంది. ప్రియులరా, కయ్యూని పేరు విశ్వాస వీరుల జాబితాలో ఎక్కలేదు. ప్రస్తావన ఉందేమో కానీ విశ్వాస వీరుడుగా కయ్యూని పిలువబడలేదు, ఏబేలు పిలువబడ్డాడు. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. లోతు ఆ లిస్టులోకి ఎక్కలేదండి. అబ్రహాము విశ్వాస వీరుడుగా పిలువబడ్డారు. ఏశావుకి అక్కడ చోటు లేదండి. యాకోబు విశ్వాస వీరుల జాబితాలో చేరుకున్నాడు. సౌలుకి అవకాశం దొరకలేదు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కావచ్చు, కానీ అతనికి అక్కడ అవకాశం దొరకలేదు. గొర్రెల కాపరిగా ఉండి రాజుగా మార్చబడిన దావీదు అక్కడ చోటుని స్వతంత్రించుకున్నాడు. అన్నలందరికీ అవకాశం దొరకలేదు. యోసేపుకి విశ్వాస వీరుల జాబితాలో చోటు దొరికింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇలా చెప్పుకుంటూ వెళితే విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు, విశ్వాసంలో నిలిచిన వాళ్ళు, విశ్వాస వీరులుగా పిలువబడిన వాళ్ళ ఆ పట్టికలో వారి పేరు లిఖించబడినట్లు హెబ్రీ పత్రికలు మనం చదువుతూ వస్తాం. వారిలో మోషే గారు, మోషే పేరు విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. విశ్వాస వీరుడిగా పిలువబడ్డాడు. మోషేకు అనుభవాన్ని మనం చూస్తే విశ్వాసమును బట్టి వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. పుట్టింది హెబ్రీల ఇంట, పెరిగిందేమో ఐగుప్తు ఇంట. కానీ అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. విశ్వాసమును బట్టి వాడు పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనుషులు ఎదగాలని కోరుకుంటారు. నేను ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. మేబీ వివాహం కూడా అయిపోయింది ఆ బ్రదర్కి. సో ప్రార్థన చేయడం, పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నేను ఆ వివాహాన్ని తర్వాత ప్రార్థన చేద్దామని వెళ్ళాను. వెళ్ళక మునిపి ఆల్బమ్ ఒకటి ఓపెన్ చేసి అయ్యా పెళ్ళి అలా జరిగింది, ఇలా జరిగింది, అసలు మీరు వచ్చుంటే బాగుండేదని చెప్తూ ఆల్బమ్ ఓపెన్ చేసి దాంట్లో చూపిస్తూ ఉన్నారండి. ఆ బ్రదర్కి ఇప్పుడు 24 ఇయర్స్ ఉంటుంది. ఆ బ్రదర్కి వివాహం అయింది. మొత్తం ఆల్బమ్ వాళ్ళమ్మ చూపిస్తుంది. బాబు, ఇది వాడు అన్నప్రాసన. అప్పుడు ఎప్పుడుదంట, ఇక్కడికి అన్నం ముట్టించారు కదా 6 నెలల్లో, అప్పుడుది. హాస్పిటల్లోనే ఫోటో తీద్దాం అనుకున్నాను, కానీ చిన్నప్పుడు ఫోటో తీయకూడదని అన్నారు. లైటింగ్ కళ్ళలో పడితే కళ్ళు పోతాయి అన్నారు, అందుకు తీయలేదు. కానీ ఇది అన్నం ముట్టించినప్పుడు, ఇది సొక్కా వేసినప్పుడు, ఇది నిక్కర వేసినప్పుడు, ఇది నేల మీద పాకుతూ ఉన్నప్పుడు అన్ని ఫోటోలు కలెక్ట్ చేసి పెట్టింది ఆమె. వాడు నేల మీద పాకుతూ ఉన్నప్పుడు, వాడు అప్పుడే తడబడుతూ నడుస్తూ ఉన్నప్పుడు, ఆ తర్వాత వాడు అమ్మ అన్నప్పుడు, ఏంటంటే అవన్నీ రికార్డ్ చేసి పెట్టింది ఆ తల్లి. నాన్న అన్నప్పుడు, అక్షరాభ్యాసం చేసినప్పుడు, ఇదిగో అన్నయ్య పలానప్పుడు అక్షరాభ్యాసం చేశాం ఏసన్న గారి దగ్గర అని, అవి ప్రతిదీ వాడు ఎదిగే కొద్దిగా ప్రతి ఆడ ఎదుగుదల యొక్క ప్రతి ఒక పరిస్థితిని
ఏంటండి ఆమె ఫోటో తీసి దాన్ని ఒక ఆల్బమ్గా తయారు చేసి, ఇంతున్నాడు పుట్టినప్పుడు అన్నం ముట్టించినప్పుడు ఇంతున్నాడు, 6 నెలల పసికొండ, ఇంత చంటి పిల్లోడిని 24 సంవత్సరాల వరకు వాడు ఎదిగాడు. వాళ్ళమ్మ వాడి ఎదుగుదలను చూసి మురిసిపోతుంది. అయ్యా ఇది వీడు 10th క్లాస్కి వెళ్ళేటప్పుడు, అయ్యా ఇది వీడికి మీసాలు వస్తున్నప్పుడు, అయ్యా అర్థమైందండి. అయ్యా ఒకరోజు నేనే కూర్చోబెట్టి వీడికి అంటు కత్తిరేయించా, ఆ ఫోటో కూడా తీసాను చూడండి, మొత్తం వివరించి చెప్తుంది. అయ్యా ఇది ఎంగేజ్మెంట్ అప్పుడు చూడండి ఎట్ట సిగ్గుపడుతున్నాడు అని ఆ ఫోటో చూపించింది. అయ్యా ఇది పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు అని ఆ ఫోటో చూపించింది. పెళ్లి కొడుకు అయింది చూపించింది, పెళ్ళి అప్పుడు ఫోటో చూపించింది. వాడి యొక్క ప్రతి ఎదుగుదలని, ఆడు ఎదుగుతున్న ప్రతి దాన్ని చూసి ఆ తల్లి సంతోషించి ఆనందించి పరవశిస్తూ ఉంది. భూలోకంలో ఉన్న ఒక తల్లిదండ్రులే తమ బిడ్డలు ఎదుగుదలను చూసి పరవశిస్తూ ఉంటే, మనం ఎప్పుడు ఎదుగుతామో, మనం ఎప్పుడు పెద్దవాళ్ళుగా మార్చబడతామో, ఎప్పుడు చంటి బిడ్డల చేష్టలు విడిచిపెడతామో, ఎప్పుడు గొప్పవారుగా మార్చబడతామని పరలోకం ఎదురు చూస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.